సైక్ సిద్ధార్థలో సిద్ధార్థ్ అనే క్యారెక్టర్ అలాగే వెళ్తే చనిపోవాలి యాక్చువల్లీ. అందుకే ఆ బాధతో లాస్ట్కి శ్రవ్యాన్ని పట్టుకుంటాడు. ఎందుకంటే ఈ సేస్ నేను వెళ్ళే పాతలో నేను చచ్చిపోయేటోడిని, నేను కూడా వెళ్ళే పాతలో నేను చచ్చిపోయేటోడిని. ఇప్పుడు నాకు ఎంత ధైర్యం దొరికిందంటే సైక్ సిద్ధార్థ, బిఫోర్ ఐ మేడ్ సైక్ సిద్ధార్థ నేను చచ్చిపోవాలి. ఐ ఫెల్ట్ సూసైడల్. మా డాడీ ఇంట్లో మా ఫ్యాన్ వంగిపోయి ఉండేది ఫర్ ద లాంగెస్ట్ టైం. మా డాడీ ఇంట్లో ఫ్యాన్ ఎందుకు వంగిందంటే ఒకసారి అటెంప్ట్ చేశారు. తర్వాత ఏమైందంటే ఆ ఫ్యాన్ని రీప్లేస్ చేశారు ఇప్పుడు. బట్ ఫర్ ద లాంగెస్ట్ టైం అది వంగిపోయి ఉండేది. ఇన్ఫాక్ట్ ఒక డీటెయిల్ ఉండేది సార్ సైక్ సిద్ధార్థలో, ఫ్యాన్ వంగిపోయి ఉండాలి. కరెక్ట్. ఓకే, ఉండాలి, ఉండింది కదా, ఉండింది యాక్చువల్లీ. ఇట్స్ దేర్ వేర్ ఫ్యాన్ నుంచి ఇట్లా స్పైరల్ వస్తుంది. దట్ ఇండికేట్స్ సీలింగ్ లో ఒక స్పైరల్ ఉంటుంది. నేను ఫొటోస్ షేర్ కూడా చేస్తాను. ఇట్ మీన్స్ ఇన్ఫాక్ట్ ఒకటి ఇలా ఉంటాడు, ఇట్లా డబ్బాల నుంచి ఇలా ఉండి సెమై సూసైడల్గా ఒకడు ఉంటాడు. అది వెళ్ళి ఇట్లా ఫ్యాన్కి వెళ్తుంది. అందుకే వాడు మధ్యలో అంటాడు నేను అట్లా డిప్రెషన్ బొమ్మలు వేస్తే సూసైడ్ అంటారు, శ్మశానం అంటారు. సో బేసికలీ దట్ గై ఈజ్ ఇన్ అ సూసైడల్ డిప్రెషన్. అందుకే అతను ఎప్పుడు కూడా బ్లాక్ వాడుతుంటాడు. ఈ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ డే వేర్ హీ కెన్ జస్ట్ డై ఇన్ పీస్. ఈస్ గివెన్ అప్ ఆన్ లైఫ్. సో అక్కడ నుంచి నాకు ఎనలేని శక్తి ఎందుకు దొరికింది తెలియదు సార్. మేబీ అన్ని గివప్ ఇస్తే లైఫ్లో ఎనలేని శక్తి దొరుకుతుంది. సో ఇప్పుడు నాకు ఎనలేని శక్తి దొరికింది లైఫ్లో. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు లైఫ్ గురించి, వరల్డ్ సినిమా గురించి, బుక్స్ గురించి. ఇంత గొప్పగా మాట్లాడే మీరు ఒక చిన్న షార్ట్ ఫిలిం సరిగ్గా ఎడిట్ చేయలేకపోతే సూసైడ్ చేసుకున్నాను. షార్ట్ ఫిలిం వల్ల కాదు సార్, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు ఎనర్జీ లేకపోయింది సార్. ఆ టైంకి కడుపులో ఏదో బరువు తీసుకొని నడుస్తున్నట్టు అనిపించింది. ఈ జర్నీ ఏదైతుందో ఈ ఫిలిం సక్సెస్ అనేది చాలా దూరం అనిపించింది. ఎలా వెళ్తాం అనిపించింది. అది వెళ్ళడానికి కావాల్సిన ఎనర్జీ లేదనిపించింది. దేవుడితో అన్నా నాకు ఈ లైఫ్ వద్దు, నాకు కావాల్సినట్టు లేదు లైఫ్, నేను వచ్చేస్తాను, మళ్ళీ కలిసిపోతాను అంత సాగరాలు, నా వల్ల అయితే లేదు బాబు అన్న. ఏమైందో ఏమో సార్, ఒకరోజు సాయంత్రం ఏదో పెళ్ళికి వెళ్ళాను. అక్కడ మళ్ళీ నా కూతుర్ని కలిసాను ఆఫ్టర్ సపరేషన్. విపరీతాన్ని బాధ అవుతుంది. సడన్గా ఇట్లా క్లిక్ అయ్యి ఓపెన్ అప్ అయిపోయా. ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ 8 years ago ఇన్ డిసెంబర్. మా కజిన్ పెళ్లి రోజు. అలా మా డాడీ అసలు 3 రోజులు ఏం తినలేదు, నీళ్ళకి పిస్ చేసుకుంటూ బతుకుతున్నా. అండ్ ఐ ట్రైడ్ ఆల్సో. లక్కీలీ ద బెడ్షీట్ స్లిప్డ్ అవుట్ ఫ్రమ్ ద ఫ్యాన్ విచ్ బెంట్. సో బికాస్ ఆఫ్ దాట్ ఐఎమ్ లైక్ ఫీలింగ్ లో. ఐఎమ్ హ్యావింగ్ మార్క్స్ హియర్ విచ్ ఐమ్ ట్రైంగ్ టు కవర్ ఫర్ మై డాడ్ సేక్. అక్కడికి వెళ్ళాక please don't put me in jail because of this. I don't mean to I hope you'll present this in a way that is positive. But either ways, it was a wrong thing on me. It's wrong that we want to take our life. కానీ ఆ రోజు నాకు నిజంగా శక్తి లేదు. దాని తర్వాత విపరీతమైన శక్తి వచ్చేసింది. ఆఫ్టర్ హిట్టింగ్ దట్ పాయింట్ ఎంత శక్తి వచ్చిందంటే అసలు నా మీద నాకు విపరీతమైన ట్రస్ట్ వచ్చింది, శక్తి వచ్చింది. అక్కడి నుంచి ఏదైనా చేయొచ్చు అన్నంత ధైర్యం వచ్చింది. తర్వాత బాధ కలిగించే విషయాలు, నాకు బాధ కలిగించే విషయాలు ఎన్నో దూరా నేను. కానీ బాధే కలిగింది, కానీ మళ్ళీ ఆ స్టేజ్ వరకు వెళ్ళలే. ఐ యూస్ టు నిర్భయంగా గో ఇన్ టు సిచ్యువేషన్స్ విచ్ క్యాన్ హర్ట్ మీ. అప్పుడప్పుడు దెబ్బ తగిలేది, కానీ త్వరగా రికవర్ అయిపోయేటండి. ఇప్పుడు ఆ దెబ్బ కూడా తగలట్లేదు. కానీ నీకు నార్మల్గా లైఫ్లో బతికే మనుషులు అంటే మీకు తెలుసా? తెలుసు సార్. అంటే మీకు మాత్రం ఎందుకు దెబ్బలు తగులుతాయి? అందరికీ తగులుతాయి సార్. అందరికీ తగిలి వాటి రెస్పాన్స్ ఏంటంటే అలా తగలకుండా బతుకుదామని వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. మీరుండరు. నేనేంటంటే ఆ దెబ్బ ఇప్పుడు ఇక్కడ ఈ కాలు తగిలే ఇది రియల్ దెబ్బ. మనసుకు తగిలే దెబ్బ ఈజ్ అవర్ ట్రామా. అది మనసుకి ఎందుకు తగులుతుంది మీకు? ఈగో కొద్ది తగులుతుంది. సో మన ఈగో వస్తూ పోతుంటుంది. ఒకరేదో అంటే తగులుతుంది, ఈగో కొద్దిగా హర్ట్ అవుతుంది. హర్ట్ అయ్యి లోపల వాడి తప్పు వీడి తప్పు అనాలనిపిస్తుంది. అదొక సాయంత్రం ఉంటే బెటర్. ఎంత గొప్పదైనా 1-2 రోజులు ఉంటే బెటర్. 3వ రోజుకి సెట్ అయిపోయి ఈగో కాంట్ రన్నర్స్. ఇన్స్పిరేషన్ అండ్ లవ్వే నడపాలి మమ్మల్ని. కరెక్ట్.